దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు ఎదురుచూస్తోన్న కీలక పరిణామానికి లోక్సభ వేదికైంది. పేపర్ లీకేజీల రక్కసికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ, సో మొత్తంగా విపక్షాల నిరసనలు అంటే వాడివేడి చర్చ మధ్య ఏదైతే యాంటీ లీక్ బిల్లు ఏదైతుందో ఆ బిల్లు అయితే ఆమోదం పొందింది. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా రాజకీయాలన్నీ కూడా ఈ నీట్ పేపర్ లీకేజ్ చుట్టూ తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు కూడా దారితీశాయి. ఈ క్రమంలో ఇది కొంత ఇటు ఎన్డీఏ పక్షానికి ప్రభుత్వానికి కొంత ఛాలెంజింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే చర్చ జరుగుతుందో దానికి గట్టిగా ఒక మంచి సమాధానం ఇవ్వడం కావచ్చు, ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం ప్రజలకి మెసేజ్ వెళ్ళే విధంగా చేయాలంటే మాత్రం ఒక మంచి బిల్లు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్డీఏ పక్షాలు అంటే ఎన్డీఏ ప్రభుత్వం ప్లాన్ చేసుకుంది. అందులో భాగంగానే ఈ యాంటీ పేపర్ లీకేజ్ బిల్ అంటే 2024లో ఉన్నటువంటి ఆ బిల్లును మళ్ళీ కొత్త చట్టాలను యాడ్ చేసి ఐపీఎస్ సెక్షన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కేవలం 2 నెలల్లోనే వారికి శిక్ష పడే విధంగా, ఇందులో ఎవరైతే లీకేజ్కు కారణమవుతారో వారికి 2 నెలల్లో శిక్ష పడే విధంగా ఇట్లా అనేక రకాలైన మార్పులు, దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 50 కోట్ల వరకు జరిమానా, ఇట్లా అనేక కఠినమైన చట్టాలని అమలు చేసే విధంగా ఈ లీకేజ్ పేపర్ బిల్లు యాంటీ లీకేజ్ పేపర్ బిల్లు అయితే రూపొందించారు. దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఈ సుదీర్ఘ చర్చ తర్వాత అంటే వాస్తవానికి చాలా వరకు మనం చూసాం. ఈరోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్న చర్చల్లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆయన అమిత్ షాను టార్గెట్ చేసుకుని మాట్లాడిన మాటలు మొత్తం సభను తీవ్ర ఉద్రిక్త వాతావరణం కారణమయ్యాయి. సభలో ఒకరిపై ఒకరు ఇటు విమర్శలు చేసుకునే పరిస్థితి వెళ్ళింది. దీంతో సభను మరొకసారి రెండు సార్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మొత్తం మీద చివరికైతే ముజువాని ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం తెలపడం, దీంతో ప్రస్తుతం ఈ యాంటీ లీకేజ్ పేపర్ బిల్లు ఆమోదంలోకి అయితే వచ్చింది. అయితే అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు ఒక హైడ్రామా కొనసాగని చెప్పాలి. చాలా తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ మాట్లాడారు. విద్యార్థులు చాలా శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే వాటిపై అకారణంగా పోలీసులు దాడులు చేశారు. అంతా కూడా ఆ విద్యార్థులను మాట్లాడినప్పుడు కూడా విద్యార్థులకు అదే చెప్పారు. ఎంతోమంది పేద విద్యార్థులు, మధ్యతరగతికి సంబంధించిన విద్యార్థులు వారి కుటుంబాలతో మాట్లాడితే ప్రభుత్వానికి ఆ విషయం తెలుస్తుంది, ఆ బాధ తెలుస్తుంది అనేటువంటి కామెంట్స్ అని చేస్తూ వచ్చారు. అవన్నీ మాట్లాడుతూ ఆ సమయంలో ఆయన ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేసుకుని మాట్లాడిన మాటలకు తీవ్రమైన అభ్యంతరం ఇటు విపక్షాల నుంచి ఎదురైంది, ముఖ్యంగా అధికార పక్షం నుంచి ఎదురైంది. ఆ క్రమంలో ఆయన మాటల్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరుపక్షాలకు సంబంధించి వాదోపవాదాలు అంటే ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగింది. ఇలాంటి పరిస్థితుల్లో కొంత హైడ్రామా కొనసాగిన నేపథ్యంలో ఆ తర్వాత అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా అమిత్ షా ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది. అమిత్ షానే నేరుగా పెల్లెట్స్ వాడాలంటూ కూడా ఆయన చెప్పారు కాబట్టి, ఆదేశించారు కాబట్టి ఈరోజు పోలీసులు దాన్ని అమలు చేశారంటూ కూడా ఆయన రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్పై తీవ్ర స్థాయిలో ఇటు అధికార పక్షం సంబంధించిన ఎంపీలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మాటల్ని వెనక్కి తీసుకోవడానికి డిమాండ్ చేశారు. చివరకు స్పీకర్ వాటిని తొలగించడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. మళ్ళీ చర్చ జరిగింది. అయితే ఈ మాటల యుద్ధం సమయంలో చాలా వరకు రాహుల్ గాంధీకి కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ఇటు ఎన్డీఏ పక్షాలు చేశాయి. కిరణ్ రిజిజు మాట్లాడుతూ అసలు చట్టాలకు సంబంధించి కావచ్చు, మిగతా వాటిపై కనీసం అవగాహన లేకుండా అట్లా కామెంట్ చేయకూడదు అంటూ కూడా చెప్పారు. ఏదైతే ముఖ్యంగా అంటే అమిత్ షాకి సంబంధించి ఆయన అసలు అమిత్ షా ఆదేశించినట్టు మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, మీకు చట్టం ఏమని తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు, పార్లమెంట్ చట్టం ప్రకారం మీరు మాట్లాడండి, కనీసమైన అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడతారంటూ కూడా మీరు ఎదురు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదేమైనా రాహుల్ గాంధీ స్పీచ్ అయితే తీవ్ర స్థాయిలో ఒక వాగ్వేదానికి కారణమైంది. ఒక పార్లమెంట్ మొత్తం కూడా కాసేపు స్తంభింపజేసిన విధంగా వ్యాఖ్యలు కారణమై చివరకు ఆ వ్యాఖ్యలను అంటే రికార్డును తొలగించడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిన తర్వాత మళ్ళీ చర్చ మొదలైన తర్వాత అప్పుడు ఈ బిల్లును ప్రవేశపెట్టి మొత్తంగా బిల్లును అయితే ఆమోదించారు. ఈ బిల్లు ప్రస్తుతం ఆమోదంలోకి వచ్చింది కాబట్టి ఇక ముందు భవిష్యత్తులో మాత్రం ఒక పేపర్ లీకేజ్ అనేది చేసిన వాళ్ళకు మాత్రం చాలా కఠినతరమైన శిక్షలు ఉంటాయి. అంటే ఇక ముందు భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకే ఈ యొక్క చట్టం తీసుకొచ్చినట్టయితే మంత్రి తెలిపారు. ఈ క్రమంలో దానికి సంబంధించిన వివరాలను ఆయన తెలియజేస్తూ అంటే విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మేము దీన్ని చేస్తున్నాం, ఏదో చిన్న పొరపాటు జరిగినంత మాత్రం దాన్ని చేయకూడదు, మేము ఖచ్చితంగా ఏవైతే మన జరిగిన పొరపాట్లతో మేము గుణపాఠం నేర్చుకుంటాం, వచ్చే రోజుల్లో ఇలాంటి జరగకుండా చూసుకునే బాధ్యత మాపై ఉందంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఇక ఈ చట్టం అయితే ఖచ్చితంగా అంటే ఒక పకడ్బందీగా మేము తయారు చేశాం,
వచ్చే రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మాత్రం ఎక్కడ కూడా ఇబ్బందులు ఎత్తే పరిస్థితులు ఉండవంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఏర్పడి ఆయన మాట్లాడుతూ చెప్పారు. మొత్తం మీద బిల్లు ఆమోదం పొందడంతో అందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఇక రాజకీయంగా మాత్రం ఈ మొత్తం మీటింగ్ అంతా కూడా కొంత వాదోపవాదాలతో ఒక ఉధృత పరిస్థితి కారణమైంది. సువర్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.